లో ఎన్నికల వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ గురించి మన రాజ్యాంగంలోని 324వ అధికరణం ఎన్నిక యొక్క నిర్మాణం ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ భారతదేశ ఎన్నికల వ్యవస్థలో కేంద్ర ఎన్నిక వ్యవస్థకు సంబంధించి ఒక కమిషనర్ మరియు ఇంకా ఇద్దరు ఇతర కమిషనర్లు ఉండి ఈ యొక్క ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయడం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎన్నికల కమిషన్ యొక్క నిర్వహణ అనేది యావత్ దేశం మొత్తము కూడా ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, వాటిని ఏ విధంగా విజయవంతం చేయాలి, ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఎన్నికల్లో ఎవరెవరు పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎన్నికల వ్యవస్థను చూసుకున్నట్లయితే మొదటగా మనము మన యొక్క భారతదేశ రాజకీయ పార్టీ వ్యవస్థ గురించి అనేది తెలుసుకోవాలి. అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటిసారిగా మనకి భారతదేశం యొక్క రాజకీయ పార్టీ వ్యవస్థ లక్షణాల్లో మొదటిది చూసుకున్నట్లయితే బహుళ పార్టీ వ్యవస్థ. అంటే భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేశంలో మొత్తం జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయనుకుంటే 5 జాతీయ పార్టీలు ఉంటే 53 ప్రాంతీయ పార్టీలు అనేవి ఉన్నాయి. అంటే జాతీయ పార్టీ అంటే ఏమిటంటే యావత్ దేశం మొత్తం కూడా తమ యొక్క పార్టీ కార్యకర్తలను కలిగి ఉండడాన్ని జాతీయ పార్టీ అంటారు. కేవలం రాష్ట్రంలో స్థానిక ప్రాంతంలో ఉన్న పార్టీలను ప్రాంతీయ పార్టీలు అంటారు. సో మన భారతదేశంలో 53 ప్రాంతీయ పార్టీలు అనేవి ఉన్నాయి. దీన్ని బహుళ పార్టీ వ్యవస్థ అని కూడా అంటారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు స్వతంత్రం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అనేది ఆధిపత్యం వహించడం అనేది జరిగింది. ఎందుకంటే మనం స్వతంత్రం రాకంటే ముందే 1885వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అవతరణ జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క ఎన్నికల వ్యవస్థలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేది అధిక ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ సిద్ధాంత భావజాలాల సమాచారం. అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంత భావజాలాన్ని కలిగి తమ యొక్క పార్టీని ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. అంటే ఒక రకమైన భావజాలం ప్రజలను బలోపేతం చేయడానికి లేదా ప్రజలు తమ పార్టీ పైన నమ్మకం పెంచడానికి భారతదేశంలో కొన్ని పార్టీలు ఒక రకమైన భావజాలాన్ని కలిగి ఉండి తమ పార్టీ ఆధిపత్యం వహించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే శివసేన పార్టీ కానీ, జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇవేం చేస్తున్నాయంటే ఒక రకమైన భావజాలాన్ని కలిగి సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ప్రజలు తమ ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇవి సాంప్రదాయబద్ధమైన భావాలను ప్రజలకు ప్రేరేపితం చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత కార్యకర్తలు గల పార్టీలు, కార్యకర్తలు లేని పార్టీలు. అంటే భారతదేశంలో చాలా పార్టీలలో క్రమశిక్షణ లేని కార్యకర్తలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీలో అయితే క్రమశిక్షణ లేని కార్యకర్తలు ఉంటారో ఆ పార్టీలు తొందరగా తమ యొక్క పార్టీని కోల్పోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే అసలు కార్యకర్తలు కలిగి ఉండవు. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుందో, ఎప్పుడైతే ఎన్నికలు ఏర్పాటు చేస్తారో అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే తమ పార్టీలో కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండిపోవడము లేదా కొన్ని రోజులు ఆధిపత్యం వహించిన తర్వాత కార్యకర్తలు లేని పార్టీగా మిగిలిపోవడము జరుగుతుంది. ఏ పార్టీ అయితే సక్రమంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కలిగి ఉంటారో ఆ పార్టీ మాత్రం ఏం చేస్తుందంటే చాలా రోజులు తమ అధికారాన్ని, తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చాలా రోజుల నుండి బలమైన కార్యకర్తలు కలిగిన పార్టీగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేకపోవడం. అంటే చాలా పార్టీల్లో ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకపోవడం. అంటే ఏం చేస్తుంటే చాలా ప్రాంతీయ పార్టీలో పార్టీ యొక్క కార్యకర్తలు ఏం చేస్తారంటే తమ యొక్క నియంత్రణను ఏర్పాటు చేయడం, అంటే కార్యకర్తల పైన
తాము చెప్పిందే చెయ్యాలి అనే నియంత్రణ ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ కార్యకర్తలకు ఆ పార్టీ పైన నమ్మకం అనేది లేకుండా పోతుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్య లోపం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని పార్టీలు తమ యొక్క నియంత్రణను కొనసాగించడం ద్వారా ఆ పార్టీలు తమ యొక్క గుర్తింపును కోల్పోవడం ద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది లోపించడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే నిరంతర చీలికలు, వర్గ వైషమ్యాలు. అంటే ప్రజలలో చైతన్యం లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న పార్టీలు ఏమవుతున్నాయంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మారడం. చూసుకున్నట్లయితే రాజకీయ సంకీర్ణాలు. అసలు రాజకీయ సంకీర్ణాలు అంటే ఏంటంటే మనము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పొత్తు కుదుర్చుకోవడం. మనం ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీలో మనకు సరైన విలువ ఇవ్వనప్పుడు, మనకు ఆ పార్టీలో ఒక పదవి ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పార్టీ నుంచి వేరే పార్టీలో మనకి ఏదైనా పదవి ఇస్తానంటే ఆ పార్టీలోకి మారడాన్ని సంకీర్ణ రాజకీయాలు అంటారు. అంటే దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వేరే పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం, వేరే పార్టీతో మైత్రి కుదుర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తమ యొక్క ఉనికిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర పార్టీతో ఇతర పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వారు తమ యొక్క ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ది చూసుకున్నట్లయితే మన రాజకీయ పార్టీ వ్యవస్థ లక్షణం జనాకర్షణ నాయకత్వం. జనాకర్షణ నాయకత్వం అంటే ప్రజల్లో ఆకర్షించే నాయకత్వాన్ని కలిగి ఉన్న నాయకుణ్ణి ఎన్నుకోవడం. అంటే చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో ఏ నాయకుడైతే జనాన్ని ఆకర్షించగల భావజాలాన్ని కలిగి ఉంటాడో, జనాల్లో తనకంటూ ఒక ఉనికిని ఏర్పాటు చేసుకుంటాడో అలాంటి పార్టీ కానీ అలాంటి నాయకుడు కానీ చాలా రోజుల్లో తన యొక్క అధికారాన్ని కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనము వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు, లేదా ఎన్టీ రామారావు అని చెప్పుకోవచ్చు, ఇందిరాగాంధీ అని చెప్పుకోవచ్చు, రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎలాంటి నాయకత్వాన్ని కలిగి ఉన్నారంటే ప్రజల యొక్క ఆకర్షణను, ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క అభిమానాలను కలిగి ఉండి తమ యొక్క అధికారాన్ని కొనసాగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా భారత రాజకీయ వ్యవస్థ అనేది కొన్ని కట్టుదిట్టమైన లక్షణాలను కలిగి ఉండి తన పరిపాలన కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే ఏ పార్టీ అయితే నిరంతర చీలికలు లేకుండా పూర్తిగా సభ్యత్వం కలిగిన కార్యకర్తను కొనసాగిస్తుందో, సరైన భావాలను కలిగి ఉంటుందో, సిద్ధాంతాలను, సాంప్రదాయాలను కలిగి ఉంటుందో, ఏ పార్టీ అయితే జనాన్ని ఆకర్షించి ముందుకు కొనసాగిస్తుందో ఆ పార్టీ మాత్రమే ఆధిపత్యం వహించడం జరుగుతుంది. ఇది మన భారత ఎన్నికల వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణాలు.